ఒక ఆయన కొత్త ప్రభాకర్ గౌడు ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్ చేస్తున్న నాయకుడు ఆయన ఇంటికి పోవడానికి ఒక గేట్ పెట్టుకొని కారు పోవడానికి గ్రామ పంచాయతీ నుంచి ఎవరైనా ఇట్లా పెట్టుకుంటారా అండి? ఎందుకయ్యా అంటే వాళ్ళ ఇంటికి కారు పోనీకి ఆయన పెట్టుకున్నాడంట. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యము, ఇది ఎక్కడి పాలన నాకు అర్థం కాలే. ఇంకొక ఆయన కవాడి శ్రీనివాసరెడ్డి, ఆయన స్కూల్ పక్కకు ఆయన ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు కట్టుకోనికి స్కూల్ ప్రహరీ గోడ కూలగొట్టి 2 సంవత్సరాల వరకు ప్రహరీ గోడ కట్టియాలి. ఏమని అడిగితే ఆయన ఇంకా ప్రహరీ గోడ లోపలికి వచ్చి ఇది కూడా నా జాగానే అంటాడు, స్కూల్ జాగా కూడా. అరే స్కూల్ ఆయన పుట్టక ముందు నుంచి ఉంది ఊర్లో, మేము పుట్టక ముందు నుంచి ఊర్లో స్కూల్ ఉంది. స్కూల్ గోడలు ఎట్లున్నాయో పబ్లిక్ తెలియదా? ఎట్లాంటి రౌండ్ షేప్ ఉంది, ఇప్పుడు ఎట్లా స్క్వేర్ అయింది అని పబ్లిక్ తెలియదా? గోడని ఆక్రమించుకోవడమే కాకుండా గోడ కూలగొట్టి సర్పంచ్గా ఉండి మళ్ళీ ఆయన గోడ కట్టియకుండా వాళ్ళ ఇంటి నుంచి ఒక దారి వేసుకున్నాడు స్కూల్లోకి పోవడానికి, గ్రామ పంచాయతీలో అక్కడ పోవడానికి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. అదే స్కూల్ గ్రౌండ్లో వాటర్ ఫిల్టర్ ఉంటుంది, అదే స్కూల్ గ్రౌండ్లో హాస్పిటల్ ఉంటుంది, అదే స్కూల్ గ్రౌండ్లో గ్రామ పంచాయతీ ఉంటుంది. ఆవరణలో పిల్లలు ఎట్లా చదువుకుంటారండి? ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలందరూ పేద ప్రజలు అని మీకు పట్టింపు లేదా? వాళ్ళు ఏమన్నా చావని, కానీ మాది మేము నడుచుకుంటే సరిపోతుందని ఈయన గోడగుళ్ళ కొట్టుకొని ఇంటి నుంచి గ్రామ పంచాయతీ రానికి ఈయన దారేసుకుంటాడు. ఆయన గ్రామ పంచాయతీ నుంచి ఇంటికి పోనీకి కారు పెట్టుకొని, గ్రామ పంచాయతీలో కారు పెట్టుకొని ఇంటికి పోనీకి గేట్ వేసుకుంటాడు. ఈ గేట్లన్నీ బంద్ చేసినందుకు వాళ్ళు ఈ ఏడుపు, ఈ అక్కస్